మరి ఈరోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోపల ప్రజాస్వామ్య పద్ధతి లోపల స్థానిక సంస్థలను ఎన్నికలను జరుపుకొని అదేవిధంగా శాసనసభ ఎన్నికలను జరుపుకొని పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా ప్రశాంతంగా జరుపుకొని అక్కడ ప్రజా పరిపాలన ఏ విధంగా అందిస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంలో ఒక్కసారి గుర్తు చేయక తప్పదు. మరి ఈరోజు అక్కడ పర్యాటక రంగం లోపల విశేషంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి నిన్నగాక మొన్న మీరు చూసినారు 35,000 కోట్ల రూపాయల రైల్వే నిర్మాణం అయితేనేమి, సొరంగ మార్గాలు అయితేనేమి, ఏ విధంగా మరి అక్కడ అభివృద్ధికి మరి ఏ విధంగానైతే పునాదులు వేసి అమలు జరుపుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భాన గుర్తు చేసుకోక తప్పదు. ఆనాడు కేవలం 3 రాజకీయ పార్టీల కుటుంబాల మధ్యలోనే జమ్మూ కాశ్మీర్ నలిగిపోతూ ఉంటే మరి ముస్లిం యువకులందరూ కూడా ఒక వాదానికి బలైపోతూ ఉంటే శత్రు రాజ్యాల మధ్యలో కీలు బొమ్మలుగా మారిపోతూ ఉంటే వారి యొక్క ఆత్మలు ఏ విధంగా క్షోభిస్తూ ఉంటే పేదరికంతో వారు నిత్యం గడుపుతూ ఉంటే వారినందరినీ కూడా ప్రశాంతమైన మంచి మార్గంలోకి తీసుకొని వచ్చి నిన్న కాక మొన్న 6వ తారీఖు నాడు లాల్ చౌక్ లోపల శ్రీరామనవమి ఉత్సవాలను అన్ని మతాల వారి మద్దతుతోటి జరుపుకున్న విషయాన్ని మనం అందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇది ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా ఒక చెంప పెట్టు అనే విషయాన్ని కూడా ఈ సందర్భం లోపల గుర్తు చేయక తప్పదు. అదేవిధంగా త్రిపుల్ తలాక్ విషయం లోపల మహిళా సోదరీమణులకందరికీ, ముస్లిం సోదరీమణులకందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. కేవలం 10 సెకండ్ల లోపలనే వివాహం జరుపుకునే విధంగా ఉంది. కబూల్ 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 అని 3 సార్లు అంటే వివాహం అయిపోతూ ఉంది. అదేవిధంగా 10 సెకండ్ల లోపల తలాక్ 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 అంటే మరి విడాకులు ఇచ్చే విధంగా వ్యవస్థ ఉన్నది. మరి దీన్ని ముస్లిం సోదరీమణులకు అన్యాయానికి గురి కాకూడదు. ఇది ముఖ్యంగా నిరుపేద మహిళా కుటుంబాల లోపల ముస్లిం సోదరీమణులకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టిగా ఖచ్చితంగా త్రిపుల్ తలాక్ మీద చట్టం తీసుకురావాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి మరి చట్టసభల్లో ప్రవేశపెట్టిన రోజు అన్ని రాజకీయ పార్టీలు మళ్ళీ ఒక్కసారి ఇది మతపరమైన పార్టీ, ముస్లిం మతానికి వ్యతిరేకమైన పార్టీ అని మళ్ళీ ఒక్కసారి ముద్రేసినారు. ఈరోజు మనం అందరం గమనించినట్టయితే మహిళా ముస్లిం సోదరీమణులందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారు చేసిన చట్టానికి ఏ విధంగా మద్దతు పలుకుతూ ఉన్నారనే విషయాన్ని మనమందరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మేము ముందుంచుతూ, అదేవిధంగా మహిళా బిల్లును తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి వ్యతిరేకించి కేవలం ఎన్డీఏ మద్దతున్న రాజకీయ పార్టీలు మాత్రమే మద్దతు ఇవ్వడం, మిగతా కాంగ్రెస్ మద్దతు ఉన్న పార్టీలన్నీ కూడా వ్యతిరేకించిన విషయం గమనించినట్టయితే, అదేవిధంగా పౌరసత్వాన్ని ఈ దేశంలో ఉన్న పౌరుడు ఈ దేశంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలన్నీ కూడా ఆ పౌరసత్వం ద్వారా ఆ పౌరునికి అందే విధంగా ఉండాలి. ఇక్కడ ముస్లింలు కాదు, క్రిస్టియన్లు కాదు, సిక్కులు కాదు, సాయిలు కాదు, పార్సీలు కాదు, అందరూ ఈ దేశం లోపల పౌరసత్వాన్ని రిజిస్టర్ చేసుకునే విధంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఫలాలు అందాలని మంచి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో ప్రవేశపెట్టినప్పుడు మరొక్కసారి మళ్ళీ ఇది హిందూ పార్టీ, మతతత్వ పార్టీ, మిగతా మతాలకు వ్యతిరేకమైన పార్టీ అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి ముద్రేసినారనే విషయాన్ని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్రీరామచంద్రుడు అయోధ్య లోపల ఉన్న దాఖలాలు ఉన్నాయి, చరిత్ర చెబుతూ ఉంది. మరి శ్రీరాముని గుడి కట్టాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన ముస్లింలందరితోటి కూడా, ముస్లిం పెద్దలందరితోటి కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ, చర్చిస్తూ, సంప్రదింపులు జరుపుతూ, వారిని అందరినీ ఒప్పిస్తూ ముందుకు పోయి
మరి రామాలయ నిర్మాణం చేస్తూ ఉంటే కాంగ్రెస్ మద్దతు ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా గొంతెత్తుకొని ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింల యొక్క అర్హత కలిగిన మసీదును అంతా ప్రభుత్వం గుంజుకుంటా ఉంది, రామాలయాన్ని కడతా ఉందని చెప్పి ఒక్కసారి మాట్లాడిన తర్వాత కూడా మరి ఈ దేశంలో ఉన్న అన్ని మత పెద్దలైతేనేమి అన్ని మతాల వారు కూడా అంగీకారం పలికి రామాలయం నిర్మాణం చేసుకొని వైభవంగా ఈరోజు రామాలయంలో పూజలు జరుపుతూ ఉంటే మీరు మాట్లాడిన మాటలకు మరి ఎక్కడ వాస్తవాలు ఉన్నాయనే విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక